ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని, కానీ తెలుగు మూవీ లవర్స్ కి మాత్రం ఆమె ఆశా సైనిగానే పరిచయం. కొన్నేళ్ల క్రితం తన యాక్టింగ్ తో ఎంతో మందిని అలరించింది. నువ్వు నాకు నచ్చావు సినిమాల్లో చేసింది చిన్న పాత్రే అయినా అందరికీ గుర్తుండిపోయింది. తెలుగు ఒకటే కాదు, తమిళం, కన్నడ, హిందీ, పంజాబీ సినిమాల్లో సైతం నటించింది ఫ్లోరా సైని. కానీ ఆ తర్వాత చాలా రోజులు ఆమె కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అయితే ఆ తర్వాత ఆమె ఎన్నో వెబ్ సిరీస్లలో బోల్డ్ గా నటించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం తెలుగులో ప్రసారమయ్యే బిగ్ బాస్ 9 లో ఓ కంటెస్టెంట్ గా ఫ్లోరా సైని బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ముందుగా ఫ్లోరా సైనిని చాలా మంది గుర్తు కూడా పట్టలేకపోయారు, ఎందుకంటే ఆమె పూర్తిగా మారిపోయింది. అసలు ఫ్లోరా సైనికి ఏమైంది? ఇలా ఉండే ఫ్లోరా ఇలా ఎందుకు మారింది? ఆమె జీవితంలో తెర వెనుక ఎన్నో హృదయాన్ని కదిలించే సంఘటనలు జరిగాయి. ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా తను ఒకరిని ప్రేమించడం వల్ల మోసపోయానని, అందుకే పెళ్లిపై నమ్మకం లేదని చెప్పింది. అసలు ఫ్లోరా ప్రేమించింది ఎవరిని? ఇలాంటి ఆమె జీవితంలో ఎంతో మందికి తెలియని సంఘటనల్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్లోరా సైని నటించిన సినిమాల్లో మీకు ఏ క్యారెక్టర్ ఎక్కువ గుర్తుందో కామెంట్ చేయండి. కొన్నేళ్ల క్రితం ఫ్లోరా సైని సినిమా కెరీర్ తెలుగులో ప్రేమ కోసం అనే సినిమాతో మొదలయ్యింది. ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు ఐశ్వర్య. ఆ తర్వాత అంతా మన మంచికే, అమ్మో 1వ తారీఖు, నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావు, ప్రేమతో రా, ఇలాంటి ఎన్నో సినిమాలు చేసింది ఫ్లోరా సైని. నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణతో కలిసి స్టెప్ వేసిన లక్స్ పాప పాట ఫ్లోరా సైనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ కాలంలో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఆ పాటే కాదు, బాలకృష్ణతో కలిసి ఫ్లోరా సైని వేసిన స్టెప్పులు గుర్తుండిపోయాయి. అదే కాక నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఫ్లోరా సైని. రజనీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తిక్, జగపతి బాబు, రాజశేఖర్ ఇలాంటి చాలా మంది నటులతో దాదాపుగా 50కి పైగా సినిమాల్లో నటించింది. కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ఈ మధ్య కాలంలో రాణా నాయుడు, ది ట్రయల్ అనే వెబ్ సిరీస్ లో కాకుండా మరికొన్ని వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించి ప్రేక్షకులను అలరించింది ఫ్లోరా సైని. ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో దాదాపుగా 45 ఏళ్ల క్రితం ఫ్లోరా సైని జన్మించారు. జేఎస్ సైని, కమల్ సైని ఆమె తల్లిదండ్రులు. గ్రాడ్యుయేషన్ పూర్తయి కోల్కతా షిఫ్ట్ అయిన తర్వాత ఆమె మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నించింది. మిస్ కోల్కతా అందాల పోటీలో పార్టిసిపేట్ చేసింది. ప్రేమ కోసం అనే తెలుగు సినిమాతో ఆమె తన కెరీర్ ని ప్రారంభించినప్పుడు ఆ సినిమా నిర్మాత ఆమె స్క్రీన్ నేమ్ ఆశా సైనిగా మార్చాడు. ఆ పేరు మార్పు విషయం ఆమెకి తెలియదు, స్క్రీన్ మీద చూసిన తర్వాతే ఆ విషయం తనకి తెలిసింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఫ్లోరా సైని. ఇక ఆ తర్వాత ఆశా సైని అనే పేరుతోనే కంటిన్యూ అయ్యింది. తన జాతకం ప్రకారం ఆమె కొద్ది రోజులు మయూర్ అని పేరు పెట్టుకుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతం తన ఒరిజినల్ నేమ్ ఫ్లోరా సైనితోనే కంటిన్యూ అవుతోంది. తెలుగులో ఆమె నటించిన నరసింహనాయుడు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. టిపి అగర్వాల్ నిర్మించిన భారత భాగ్య విధాత అనే సినిమాతో హిందీ చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించింది ఫ్లోరా. ఆమె రెండో హిందీ చిత్రం లవ్ ఇన్ నేపాల్, ఆ సినిమాలో ఆమె సింగర్ సోను నిగమ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తర్వాత కన్నడ సినిమాల్లో కూడా నటించింది. 2015లో ది మెసెంజర్ చిత్రంలో నటించింది. స్త్రీ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన ఆమె పాత్ర ఎంతో మందికి గుర్తుండిపోయింది, ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టింది. అదే కాక ఆమె మేడ్ ఇన్ ఇండియా, గండీ బాత్, బంబర్స్ అనే వెబ్ సిరీస్ లలో నటించింది. సినిమా పరిశ్రమలో అవకాశాల పరంగా ఆమెకి మంచి గుర్తింపున్నా ఆమె వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆమె సినిమా కెరీర్ చాలా చిన్న వయసులో ప్రారంభించింది. అదే సమయంలో ఒక సినీ నిర్మాతని ప్రేమించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలే. అప్పటికి ఆమె 10 చిత్రాలలో నటించింది, మోడలింగ్ చేసింది, ఎన్నో బ్రాండ్స్ ని ప్రమోట్ చేసింది, మంచి నటి అని పేరు తెచ్చుకుంది. ఆమె నిర్మాతను ప్రేమించిన తర్వాత ఫ్లోరా లైఫ్ మారడం మొదలయ్యింది. ఆ సినీ నిర్మాత ఫ్లోరా సైనిని వేధించడం మొదలు పెట్టాడు. ఆమె ఎవరితో కాంటాక్ట్ లో ఉండకూడదని ఆమె ఫోన్ ని దాచేశాడు. ఇక సినిమాల్లో యాక్ట్ చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి అని బలవంతం చేయడం మొదలు పెట్టాడు. దాదాపుగా 7.5 పాటు ఎవరితోనూ ఫ్లోరాని మాట్లాడనివ్వలేదు. ఆమెను వేధించడమే కాకుండా ముఖంపై, శరీరంపై పలు గాయాలు కూడా చేశాడు. ఆమె ముఖం మీద కొట్టడంతో ఆమె దవడ విరిగిపోయింది. ఈ విషయాన్ని ఓసారి ఫ్లోరా సైని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా షేర్ చేసింది. ఒక రోజు అతను తన పొట్టపై తన్నడంతో ఆ నొప్పి బాధ భరించలేక ఇంట్లో నుంచి పారిపోయినని కూడా చెప్పింది ఫ్లోరా సైని. ఆ నిర్మాత ఫ్లోరా సైనిని బాధ పెట్టడం వల్ల డిప్రెషన్ కి గురై మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి కొన్ని నెలలు పట్టిందట ఫ్లోరా సైనికి. ఈ సంఘటన జరిగి చాలా ఏళ్లైనా బయటికి రాలేదామె. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ గురించి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, లేడీ వర్కర్లు తమ జీవితంలో వారు ఫేస్ చేసిన సంఘటనలను షేర్ చేసుకోవడం మొదలు పెట్టారో, అప్పుడే సోషల్ మీడియాలో మీటూ మొదలైందో, అప్పటి నుంచి సినీ పరిశ్రమలో ఎంతో మంది వ్యక్తులు తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడం మొదలు పెట్టారు. అదే విధంగా ఫ్లోరా సైని కాస్టింగ్ కోచ్ గురించి కాకుండా తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఈ బాధాకరమైన
ఆసక్తికరమైన విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఫ్లోరా సైని ఒక డాగ్ లవర్. ఆమెకి కుక్కలంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలోని తన అకౌంట్ లో కుక్కలతో దిగిన ఎన్నో ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్లోరా సైని నటించిన 3 చిత్రాలు ఒకే రోజు విడుదలవ్వడంతో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె పేరు నమోదయ్యింది. ఒకటి తెలుగులో బ్రోకర్, కన్నడలో విస్మయ ప్రమయ్య, వారెవా అనే 2 సినిమాలు చేశారు. ఈ 3 ఒకే తేదీన అంటే డిసెంబర్ 31, 2010 విడుదలయ్యాయి. ఈ విధంగా ఆమె నటించిన 3 సినిమాలు ఒకే రోజున విడుదలైనందుకు గాను ఆమె లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో యాడ్ చేశారు. ఇలా ఒకే నటి నటించిన 3 చిత్రాలు ఒకే రోజున ఒకేసారి విడుదలవ్వడం చాలా అరుదు. ఇక ఫ్లోరా సైని అనుకోకుండా ఒక వివాదంలో కూడా చిక్కుకుంది. 2008లో వీసా పేపర్స్ డమ్మీవి క్రియేట్ చేసింది అని చెప్పి చెన్నైలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ఇలా చేసినందుకు ఆమెను తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపుగా 2 వారాలు బ్యాన్ చేశారు. కానీ తను నిర్దోషిని ప్రూవ్ చేసుకుంది ఫ్లోరా. తను వీసా పేపర్స్ డమ్మీవి క్రియేట్ చేయలేదు అని నిరూపించిన తర్వాత తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిషేధాన్ని ఎత్తివేశారు. మెసెంజర్ ఆఫ్ గాడ్స్ సినిమాలో ఆమె ఆత్మాహుతి బాంబర్ పాత్రను పోషించారు. ఆ కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ని ఎదుర్కొన్నారు. కొంతమంది ఆమెను చంపేస్తామని బెదిరించారు కూడా. వాటన్నిటిని తట్టుకొని ధైర్యంగా నిలబడింది ఫ్లోరా సైని. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నటి ఫ్లోరా సైని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో పుట్టిన, గ్రాడ్యుయేషన్ చేసి నటనని తన వృత్తిగా తీసుకొని సినీ ప్రియులను అలరిస్తున్న నటి. ఒకే రోజు అత్యధిక చిత్రాలు విడుదలైన నటిగా లింకా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకోవడమే కాకుండా ఆమె మరొక గౌరవాన్ని కూడా సొంతం చేసుకుంది. అదే ఉత్తరాఖండ్ రత్న అవార్డు. ఇదే కాక ఫ్లోరా సైని పేదలు, నిస్సహాయుల కోసం ఎంతో కృషి చేసినందుకు ఆమె ది గ్రేట్ డాటర్ ఆఫ్ సాయిల్ అవార్డుని మారిషస్ లో అందుకుంది. అంతేకాదు సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 2లో ఆమె నటించిన పాత్రకు గాను ఐకానిక్ గోల్డ్ అవార్డు, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఆఫ్ ది ఇయర్ గా అందుకుంది. టాలెంట్ రాక్ అవార్డు, అలాగే బాలీవుడ్ లైఫ్ అవార్డు కూడా ఈమె ఖాతాల్లో ఉన్నాయి. సో ఇది ఫ్లోరా గురించి. అయితే మనల్ని అలరిస్తూ నటించే చాలా మంది యాక్టర్స్ వెనుక మనకు తెలియని, ఊహించని బాధలు, కష్టాలు చాలా ఉంటాయి. అలాగే ఫ్లోరా సైని జీవితంలో కూడా ఇవన్నీ జరిగాయి. మరి ఇదంతా విన్నాక ఫ్లోరా సైనిపై మీకు కలిగిన అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి.